ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఒక 4 బ్లౌజులు ఒకటే కస్టమర్ అండి. అది కస్టమర్ వచ్చేసి లెంత్ పెంచమని చెప్పారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు సైడ్లు వచ్చేసి లెంత్ పెంచమని చెప్పారు. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. చూడండి, 4 పీసులు. నేను 4 పీసులు ఒకటేసారి వేసి కట్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను, వీడియో చూస్తుండండి. ఓకేనా? నేను ఇక్కడ 4 బ్లౌజులు అనేది ఒకేసారి కట్ చేస్తున్నా. మీరు బిగినర్స్ అయితే ఒక్కొక్కటే కట్ చేసుకోండి. 4 బ్లౌజులు కరెక్ట్గా వేసుకున్న తర్వాత క్లోజులు మన దిక్కు వచ్చేటట్టు, ఓపెన్లు అపోజిట్ వచ్చేటట్టు అయితే క్లాత్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, హెచ్చు తగ్గులు రాకుండా కింది వైపు అనేది చక్కగా ఒక డ్రా అనేది చేసుకోండి. లైన్ గీసేసుకొని కరెక్ట్గా ఉండడానికి ఆ లైన్ అండి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇంకొక లైన్ తీసుకోండి. ఒక 1 ఇంచ్ అనేది కస్టమర్ మనకు బ్లౌజ్ అనేది పెంచమని చెప్పారు కదా, ఆ 1 ఇంచ్ అనేది మనం ఇప్పుడే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని లెంత్ చెక్ చేసుకోవాలి. లెంత్ అనేది నాకు ఇంత వచ్చింది. ఆ తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకోవాలి. 1/2 ఇంచ్ కింద వైపు పైన వైపు 2 సైడ్లు ఖర్చులకు అనేది 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలండి. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. 4 ఫోల్డ్లు చేసుకొని నడుము లూజ్ చెక్ చేసుకోండి అండి. చెక్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది నేను డాట్ల కోసం తీసుకున్నా. 2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత డ్రా వేసుకోవాలి. డ్రా వేసుకున్న తర్వాత నేను నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ది వచ్చేసి 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. 5 ఇంచులకు ఒక డ్రా వేసుకొని ఆ తర్వాత చంక డౌన్ కూడా నేను 5 ఇంచులు తీసుకున్నాను. 5 ఇంచులకు ఒక డ్రా వేసుకోండి. డ్రా వేసుకున్న తర్వాత చంక లోతు వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది తీసుకున్నానండి. ఈ కస్టమర్కి 1 ఇంచ్ సరిపోతుంది. 1.5 ఇంచు 1.5 కూడా తీసుకోవచ్చు. నేను 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి నుంచి చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఒక డ్రా వేసుకొని 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం తీసుకోండి. మనం కింద ఎంత తీసుకున్నామో పైన వైపు కూడా 2 ఇంచులు తీసుకోవాలండి. నేను 2 ఇంచులు అనేది తీసుకున్నా కదా, అందుకని 2 ఇంచులు తీసుకున్నాను. మీరు కూడా 1.5 తీసుకుంటే 1.5 తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను చంక అనేది స్కేల్ సాయంతో డ్రా చేసినానండి. స్కేల్ లేకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. రౌండ్ తీసుకుంటే అయిపోతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ మెయిన్ వచ్చేది ఏముందంటే కస్టమర్ లెంత్ మాత్రమే పెంచమన్నారండి, నెక్ పెంచమని చెప్పలేదు. అందుకనే నేను నెక్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంత మాత్రమే నేను పెడుతున్నానండి. అది ఎలాగంటే మనం 1 ఇంచ్కి తీసుకున్నాం కదా, 1 ఇంచ్ ఖర్చుది వదిలేసి 1 ఇంచ్ హైట్ వదిలేసి ఆ తర్వాత నెక్ అనేది డ్రా చేసుకున్నా. చూడండి, మీరు వీడియో చూస్తుంటే క్లారిటీగా తెలుస్తుంది. నెక్ డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అనేది గీసేసుకున్నానండి. రౌండ్ నెక్కే ఈ కస్టమర్కి పెట్టమని చెప్పారు. రౌండ్ అనేది గీసేసుకున్నాను. మీరు ఏదైనా డిజైన్ పెట్టాలనుకుంటే డిజైన్ పెట్టుకోవచ్చు. నేనైతే రౌండే తీసేసుకున్నా. ఆ తర్వాత సింపుల్ అండి, ఇంతే, మంచిగా కట్ చేసుకుంటే అయిపోతుంది. డాట్స్ వచ్చేసి 4 ఇంచులకు అనేది వేసుకోవాలండి. 4 ఇంచులు పొడవు, 4 ఇంచులు వెడల్పు అనేది చూసుకొని డాట్స్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మందంతో అయితే డాట్స్ వేసుకోవాలి, వెనకాల డాట్స్. ఆ తర్వాత ఫ్రంట్ భాగం చూడండి, నేను బ్యాక్ ఎట్లయితే కట్ చేసినా అదే తీసుకొని మీకు క్లారిటీ ఉండడానికి వేరే పీస్ తీసుకొని నేను దానిపైన ఏది చూపిస్తున్నాను. దాన్ని గీసేసుకోవాలండి. కరెక్ట్గా గీసి క్లాత్ అనేది తీసుకోవాలి. క్లాత్ తీసేసుకున్న తర్వాత కింది నుంచి 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఉక్కుల పట్టి కోసం 2 ఇంచులు అనేది తీసుకుంటామండి మనము. ఆ తర్వాత మనము నెక్ అనేది గీసుకోవాలండి. నెక్ ఖర్చులో వదిలేసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, నెక్ డ్రా చేసుకున్న తర్వాత అలాగే ఫ్రంట్ ఎంత లెంత్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత డ్రా వేసుకోవాలి. చూడండి, నేను 1 ఇంచ్ పెంచేది కూడా నేను డ్రా చేసిన. ఆ తర్వాత చెస్ట్ భాగం అనేది చూసుకోవాలి. చెస్ట్ ఎంత లెంత్ ఉంది అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ పెంచమని చెప్పారు కదా, నేను ఆ 1 ఇంచ్ అనేది ఆ నుంచి ఇటు వరకు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం క్రాస్
క్రాస్ పట్టి ఎలా వేసుకుంటామండి అలా అనేది గీసేసుకోవాలి. ఒక డ్రా అనేది చేసేసుకున్నా కదా, ఇప్పుడైతే చంక గీసేసుకోవాలండి. 1/2 ఇంచు లోతు తీసుకుంటున్నాం. 1/2 ఇంచుకు ఒక మార్క్ ఇచ్చుకొని లోతు అనేది తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన, మీరు ఎవరన్నా కనిపెడితే చూడండి. నేను కూడా వీడియో చేస్తుంటేనే చూసినానండి. ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తా అనేది కూడా మీకు చూపిస్తానండి. చూడండి, మీకు ఇంట్రెస్ట్ మీద ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియోలో నేను ఎలా చేస్తానని స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. ఆ తర్వాత నేను డాట్స్ కోసం మార్క్ అనేది చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా అనేది కట్ చేసుకోవాలి. ఈ కటింగ్లోనే నేను మిస్టేక్ చేసినానండి. మీరు ఖచ్చితంగా కరెక్ట్గా చూశారంటే ఖచ్చితంగా మీరు గుర్తుపట్టేశారు. నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడైతే చెప్పాను చూడండి. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే సరే ఓకేనండి. ఇప్పుడైతే చూసేసుకుందాము. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. డాట్స్ దగ్గర నేనైతే కచకాలు అనేది ఇచ్చేసినానండి. ఇచ్చేసినామనుకో మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రాస్ పట్టీలండి 4 ఇంచులు తీసుకున్నాను. 4 ఇంచులకు 4 ఇంచు హైట్ వచ్చిన తర్వాత మనం డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి 3.5 తీసుకోవాలండి. 3.5 అనేది తీసుకోవాలి. 3.5 తీసుకొని మనం ఇచ్చిన మార్క్ సహాయంతో ఎట్లాగానే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. అంతే ఈజీ. కట్ చేసుకుంటే అయిపోతుందండి. ఉక్కుల క్రాస్ బెల్టులన్నీ ఈజీగా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో దాని ఆధారంగా మనం క్రాస్ బెల్టులు కట్ చేసుకున్నాం అనుకో మనకు కొంచెం ఎక్కువైనా తర్వాత అనేది కట్ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత హెచ్చుతగ్గులు అనేది ఒక డ్రా వేసుకొని కట్ చేసుకుంటున్నాను. నేనైతే 4 బ్లౌజులు కట్ చేస్తున్నా కదా, అదైతే నా వల్ల కాలేదు కట్ చేయడానికి. చెయ్యి నొప్పి వస్తుంది. అందుకనే 2 పీసులు తీసేసి ఇంకొక 2 పీసులు మాత్రమే వేసేనండి. ఆ తర్వాత మనం ఫోల్డింగ్ కోసం ఎంత అనేది ఫోల్డ్ చేసుకొని నేను ఎమ్మింగ్ చేస్తానండి ఇక్కడ. అందుకనే ఫోల్డ్ చేసుకొని దానికి ఎంత క్లాత్ కావాలో అది తీసేసుకున్నాను. ఆ తర్వాత 1 ఇంచ్ హ్యాండ్స్ అనేది పెంచమని చెప్పారు. 1 ఇంచ్కి డ్రా వేసుకున్నానండి. డ్రా వేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని మనం ఇక్కడ అనేది కట్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి. మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపు కూడా మార్క్ చేసుకోవాలండి. సేమ్ మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఖర్చులో కూడా తీసుకున్నానండి నేను. 1/2 ఇంచు ఖర్చులతో సహా మార్క్ అనేది చేసుకుంటున్నాను. 3 ఇంచులు హ్యాండ్ డౌన్ అనేది తీసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ మంచిమల్ల వేసుకొని హ్యాండ్ ఎంత వచ్చిందో అంత అనేది చూసుకోవాలండి. చంక లూజ్ ఎంత ఉంది అనేది నాకు 7.5 ఉంది. ఇక్కడ 7.5కి అనేది డ్రా వేసుకున్నానండి. ఆ తర్వాత 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం డ్రా వేసుకున్నా. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. లూజ్ చూసుకున్న తర్వాత లూజ్ కూడా ఒక 2 ఇంచ్ తర్వాత 2 ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకున్నాను. దాని ప్రకారంగా డ్రా వేసుకోవాలండి. డ్రా వేసుకున్న తర్వాత నేను హ్యాండ్ అనేది గీసేస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా అనేది ఇట్లా డాట్స్ లాగా పెట్టుకొని గీసేసుకుంటే ఈజీగా అనేది అయిపోతుందండి. ఆ తర్వాత నేను ముందు కట్ చేసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా అండి, అది చంక ఎంత వచ్చింది అనేది దీనికి పెట్టేసుకొని చూసుకోవాలండి. అప్పుడైతే మనకి ఇంకా కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. అది కరెక్ట్గానే వచ్చింది నాకు. ఆ బ్లౌజ్ది బ్యాక్ సైడ్ పార్ట్కి చంక అనేది కరెక్ట్గా వచ్చింది హ్యాండ్. నేను ఆ తర్వాత కట్ చేస్తున్నా చూడండి. కట్ చేసిన తర్వాత కచకాలు అనేది ఇచ్చుకోవాలండి. చంక సైడు జెయింట్లు వచ్చే దగ్గర, పైన షోల్డర్ దగ్గర జెయింట్ పడే దగ్గర కచకాలు అనేది ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత లోతు అనేది తీసేసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత దాని గుడంగా కచకాలు అనేది పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అనేది మనకు తెలిసిపోతుందండి. ఇంతే ఈజీ బ్లౌజ్ కటింగ్ అనేది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.